శ్రీకాకుళం జిల్లాలో గౌతు ఫ్యామిలీకి రాజకీయంగా సామాజికంగా కూడా విశేష ప్రాధాన్యత ఉంది. ఆ కుటుంబానికి రాజకీయ ప్రజా జీవితంలో దాదాపుగా 80 ఏళ్ల చరిత్ర ఉంది. తొలి తరంలో పోరాట యోధుడు బీసీ నేతగా ఉన్నవారు సర్దార్ గౌతు లచ్చన్న. ఆయన బ్రిటిష్ వారి హయాంలోనే పోరాటాలు చేసిన యోధుడు. ఆయన 3.5 దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు చేశారు. ఆ తరువాత ఆయన రాజకీయ వారసుడిగా ఉన్న గౌతు శ్యామసుందర శివాజీ కూడా తండ్రి బాటలోనే సోంపేట నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో మంత్రి పదవిలో కూడా కొనసాగారు. సోంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో పలాసగా మారింది. దాంతో 2009లో ఓడిన శివాజీ 2014 తిరిగి గెలిచారు. 2019లో ఆయన రాజకీయ వారసురాలుగా ఉన్న గౌతు శిరీష తొలిసారి పోటీ చేసి మొదటి ఎన్నికల్లోనే ఓటమి పాలు అయ్యారు. అయితే ఈసారి తప్పకుండా గెలవాలని ఆమె చూస్తున్నారు. వైసీపీ వైపు నుంచి చూస్తే మంత్రి సీదరి అప్పలరాజు ఉన్నారు. ఆయన మొదటిసారి 2019లో పోటీ చేసి గౌతు శిరీషను ఓడించడమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు. ఈసారి కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే పలాసలో టీడీపీ గ్రాఫ్ పెరిగింది. దానికి తోడు జనసేన కూడా పొత్తులో ఉండటంతో టీడీపీ గెలుపు అవకాశాలు పెరిగాయని అంటున్నారు. గత ఎన్నికల్లో 16,000 ఓట్ల తేడాతో సీదరి టీడీపీని ఓడించారు. ఆ ఎన్నికల్లో జనసేనకు 6,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో వైసీపీకి ఈ సీటు మీద ధీమా కలిగింది. టీడీపీ జనసేన కలిసిన 10,000 ఓట్ల మొగ్గు తమకే ఉంటుందని ఆ పార్టీ చెబుతోంది. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ప్రభావం చూపిస్తే ఫలితం తారుమారు అవుతుందని, పైగా జనసేన ఓట్ బ్యాంక్ పెరిగిందని, టీడీపీ కూడా బలపడిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆ పరిణామాలను నిశితంగా వైసీపీ అధినాయకత్వం గమనిస్తోంది. పలాసలో మళ్లీ గెలిస్తే కనుక ఇక ఆ సీటు వైసీపీ వరం అవుతుంది. రాజకీయంగా గౌతు కుటుంబం అంతం అవుతుంది. ఆ దెబ్బ తీయడానికే వైసీపీ హైకమాండ్ చూస్తోంది అని అంటున్నారు. సీదరి గట్టి ఫైట్ ఇవ్వకపోతే మాత్రం మరో బలమైన అభ్యర్థిని సామాజిక సమీకరణలు సరిచూసుకొని మరీ పెట్టాలన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్ గా ఉంది. గతంలో ఎలా అనూహ్యమైన తీరులో సీదరిని తెచ్చి విక్టరీ కొట్టారో అదే తీరును ఈసారి కూడా ఘన విజయం సాధించేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పక్కాగా గెలిచే సీట్లలో ఒకటిగా ఉన్న పలాసను ఎట్టి పరిస్థితుల్లో జార విడుచుకోకూడదని వైసీపీ భావిస్తోందట. మరి గౌతు ఫ్యామిలీకి టఫ్ గా ఈ ఎన్నికలు మారనున్నాయి. గెలిస్తే మాత్రం గౌతు 3వ తరం రాజకీయంగా నిలబడినట్టే. లేకపోతే మాత్రం సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ ఫ్యామిలీ రాజకీయంగా తెరమరుగు అయినట్లే అని అంటున్నారు.